చెప్పండి సార్. ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? సుధీర్ ఈరోజు కూడా రాలేదు. అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకున్నది. ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు. ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీల్ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము. ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు, అప్గ్రేవింగ్ మంచిది. సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హీల్ కమ్. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు. చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది. అందులో మళ్ళీ ఇప్పుడు ఛాంబర్లో ఇష్యూ ఉంది. ఆ ఛాంబర్లో వాళ్ళు డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాంబర్ టు టేక్ డిసిషన్. వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తాడు. ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీంతో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు, ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా. ఇప్పుడు ఈమె ట్వీట్లనే మీరు చూడండి. ఆయన తీసేశాక 1 year బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో. ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు అలా సీన్లు లీక్ చేస్తే ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజు కాక చెప్పలేను మీకు. పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుంది నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం. అలాంటివి ఆయన ఒక 1 year ఆ కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసినాక 1 year నుంచి సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి. ఇప్పుడు ఈమె విషయంలో ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే షీఈ్ లైక్ దట్, షీఈ్ వెరీ స్ట్రైట్. అదే ఆమె కూడా అదే అంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఉంటే మీరు ఛాంబర్కి వెళ్ళండి, మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియేషన్లో కంప్లైంట్ చేయండి, అట్లయినా మీరు ప్రూవ్ చేసుకుందామంటే. ఆయన ఎందులో మెంబర్ కాదు. ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు సినిమాల నుంచి బయటికి పంపించేశారని మీకు ఇంకా దిల్రాజు గారు కూడా ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైనాన్స్ చేయించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన, అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్, కొత్తగా చెప్పాల్సిన వేస్ట్. సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం, సినిమా ముందుకు జరగట్లేదు, డిలే అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను. మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1,00,00,000 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను. ఐఎమ్ 100% హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇది ఒకటే చిన్న లాస్ట్ హడిల్ ఇస్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వస్తాడు. ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయనని మీ మీడియా ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇది మీ మూవీ, మీరు యాక్ట్ చేశారు, నాకు మీ మీద ఏమీ లేదు. మీరు కూడా ఛాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏం లేదని. ప్లీజ్ రండి. ఎందుకంటే ఈ మూవీని రీచ్ చేయడం, ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందు చేసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫా. సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. ఓకే, మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి, వస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు టీజర్ కూడా చూసాము. కాకపోతే టీజర్లో సుధీర్ ఇది జనరల్ వాయిసే ఉంది, అంత అండ్ డబ్బింగ్ ఏం చెప్పలేదా? జనరల్ వాయిస్ మాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి. అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు ఆ టర్మే కొత్తది అనుకుంటా, సౌండ్ డిజైనర్. అయితే జర్మనీ నుంచి చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్స్టార్లో ఒక సిరీస్ చేశాడు. తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను, నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయి అంటే నాకు తెలియదు అప్పుడు. ఎందుకంటే మనం జనరల్గా బయట చేయిస్తాం. తర్వాత అట్లానే ఆయన ఇప్పుడే కాదు, మేము స్టార్టింగ్ సాంగ్స్కి ముందే మేము చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంతా ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్ని పెట్టి చేంజ్ చేయాలి. సో జనరల్లీ మనకి అంత అవసరం ఉండదు డబ్బింగ్, కొంచెం న్యాచురల్గా ఉన్న చాట్ల న్యాచురల్గా పెట్టాము. అయితే చాలామంది స్టార్స్ డబ్బింగ్ అట్లనే అయిపోయింది అండ్ మోస్ట్లీ ఆన్ సెట్స్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్మెంట్ తెచ్చి వాడింది కాబట్టి మాకు అది హెల్ప్ అయింది. సింక్ సౌండ్లో ఏమైనా చేశారా? ఐ క్లియర్లీ డోంట్ నో దట్ టెక్నాలజీ. ఆయన కొత్తగా జర్మనీ నుంచి వచ్చే వాడాడు ఒక 3 పెట్టుకొని. ఈ విల్ నెక్స్ట్ ఈవెంట్కి ఆయన కూడా వస్తాడు. రాహుల్, ఆయన పేరు రాహుల్ ఆలం. హీఈస్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం నేనే.
సో హీ వర్క్ ఫర్ మీ ఫ్రీ. ఆయన ఆ టెక్నాలజీ అడగండి మీరు. ఓకే. శేఖర్ గారు నాకు 2 క్వశ్చన్లు అండి. అంటే కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేశారా? లేకపోతే సుధీర్ కోసం చేశారా? లేదండి. ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేది ఉంటే ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన నాకు అన్న ఒక లైన్ ఉంది మంచి కథ ఇది ఒకసారి వినండి అన్న ఎట్లాగన్నా వచ్చారు కదా అంటే సరే అని విన్నాను. విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా ఫస్ట్ 5-10 మినిట్స్ ఇలా ఇలా ఉంటుంది అని. దాని పరంగా బాగానే ఉంది. ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు ఆయన అంటే ఆయనను చూశాను ఫస్ట్. ఆయన నరేష్ అనగానే నేను డెఫినెట్గా ఈయనకు ఫస్ట్ మూవీ ప్రాబ్లం అయింది అది లేదన్నా ఆయన కథనే కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్తో చేద్దాం అన్నాడు. సరేనా వేరే డైరెక్టర్ ఓకే అనుకొని మేము కూడా ఏమన్నాం సరే లైన్ ఇది సో ఎట్లా ఇది మీరు చెప్పింది కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే సార్ నేను ఒక 45 ఏమంటారు దాన్ని మినిట్స్ అంతనే రాశాను. ఇంకా మిగతాది మీరు రైటర్స్ని ఇస్తే నేను కూర్చొని డెవలప్ చేసి ఇస్తాను ఒక 20 డేస్లో అన్నారు. అంటే సరే నేను ఆలోచించి చెప్తా 2 డేస్ తర్వాత మరి హీరో అనుకుంటున్నారు అది ఇది అని అంటే డైరెక్టర్ని వేరే వాళ్ళని కల్పించారు. ఆ డైరెక్టర్స్ కూడా కొత్తోళ్ళు. నేను ఇంతకుముందు కొత్తోళ్ళతో వర్క్ చేసి నాకు ఒక ఇబ్బంది అయితే నేను వద్దులే అని నేను ఆలోచిస్తున్న టైంలో హీరో అంటే ఇంక ముగ్గురు ఆప్షన్స్ ఉండే. 2 పెద్దోళ్ళు ఉండే. ఈయన సుధీర్ గారు వాళ్ళిద్దరికన్నా చిన్నగా ఉండే. అయితే నాకు జనరలీ దట్స్ వాట్ ఐఎమ్ నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినానండి. కష్టపడేటోళ్ళు అంటే నాకు ఇష్టం. వాళ్ళని కన్సిడర్ చేద్దామని ట్రై చేసలేదు. నాకు చాలామంది పెద్ద హీరోల ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చాలామంది తెలుసు నాకు. నేను అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఇలాంటి రోలు నాకు అనిపించింది ఏంటంటే సుధీర్ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఆయన హంగర్ ఆ చిన్న వచ్చిండు కాబట్టి ఆ హంగర్ ఉంటుంది. అంటే ఆ రోల్ని చూసినప్పుడు మనకి ఈ హీరో చేయగలుగుతాడు హీరో అని నాకు జడ్జిమెంట్ ఉంది. ఎందుకంటే నేను చాలామంది సినిమాలు చూసి చెప్తుండే ప్రివ్యూలోకి పోయి చెప్తుండే సినిమా ఆడుతున్నా నేను ఆల్మోస్ట్ 90% కరెక్ట్ ఉండే దాంట్లో. సో నేను అట్లా సుధీర్ గారు అనగానే నేను ఓకే అన్న ఆయనకి ఇది స్టోరీ నచ్చిందని ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండే ఓకే అని ఇంకా అప్పుడు మీరు చెప్తూ 40% స్టోరీ ఉంది 40% స్టోరీ తోటి మేము ఓకే చేసాం అంటున్నారు. అంటే సుధీర్ కూడా హీరోగా వచ్చినప్పుడు కూడా అంతే లైనే సార్ లైనే సుధీర్ కూడా లైనే ఫుల్ ఫ్లెజ్ లేదు ఫుల్ స్క్రిప్ట్ కూడా రాలేదు. అదొక స్కామ్ అయింది సార్ నాతో స్కామ్ అయింది. అది ఏమైందంటే సుధీర్ యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్స్కి డేట్స్ ఇచ్చాడంట. అది ఈ ప్రొడ్యూసర్కి ఎన్ని సినిమాలు చెప్పినా ఆయన నచ్చలేదంట. ఈ పర్సన్స్ స్క్రిప్ట్ చెప్పంగా ఆయన నచ్చిండంట. అప్పుడు నా డబ్బులు ఇస్తాను నాకు ఆఫీస్ పిలిచి నాకు ఈ స్టోరీ చూపించారు. ఇది ఆయన్ని ఒప్పుకున్నాడు చెప్పిన నరేష్ ఒప్పుకున్నాడు. ఇది నేను డెవలప్ లేదన్న. తర్వాత నాకు ఎప్పుడు చెప్పారంటే రాసుకుంటా సుధీర్ రైటర్ కూడా ఉండే మా రైటర్ నేను ఇద్దరిని పెట్టా అందరు రైటర్ చెప్పిన ఎందుకు ఇంత స్క్రిప్ట్ ఎందుకు లేదు అంటే అన్న అది సారు నాకు ఆయన ఏ స్టోరీ నచ్చలేదు అంటే లాస్ట్ సుధీర్ వేరేలో డేట్స్ ఇస్తాడంటే నన్ను తీసుకుపోయి కల్పించిండు. అప్పుడు ఏది చెప్పాలి నా దగ్గర 2 స్టోరీలు ఉండే ఒకటి చెప్పినా ఆయన నచ్చలేదు ఇంకోటి ఇది అట్లనే చెప్పేసిన నచ్చిండు అని చెప్పారు. ఆ స్టోరీ ఇంకా నన్ను ఇరికిచ్చారు అలా. సో ఇది జరిగింది. సో నేను అది డెవలప్ చేయించుకున్నాను. ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ 5 months వరకు హాఫే రాశారు. కానీ ఆ సెకండ్ హాఫ్ వాళ్ళకి వస్తలేదు. సో క్యారెక్టర్స్ ఆర్క్ అవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. అవి వస్తే లేకుండా ఇక డిలే అవుతుంది. సుధీర్ గారికి లేట్ అవుతుంది. 6 months వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఏమన్నా కండిషన్ అంటే నేను సినిమా ఫినిష్ చేయగా చెయ్యొద్దు అని ఏ సినిమాలు ఆయననేమో నాకు ఏం చేయట్లేదు సార్ అంటే ఇంకా మేము సరే ఫస్ట్ హాఫ్ అయినా కానీ స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేసాం.